5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని సరిదిద్దే కార్యక్రమం వేళ ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. తన వ్యక్తిగత పబ్లిసిటీ కోసం ప్రచార యావతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రీసర్వే పేరిట రైతుల భూములు రీసర్వే చేసి వారిని మానసిక ఆందోళనకు గురి చేసి తప్పులు తడగ్గా రీసర్వే చేసి తన బొమ్మతో పాస్ పుస్తకాలు పంపిణీ చేసి సర్వేరాళ్లపైన తన బొమ్మలు వేయించుకొని ప్రచార ఆర్భాటం కోసం వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరోపక్క రైతుల్లో మానసిక ఆందోళన గురి చేయటం జరిగింది. జరిగిన తప్పులన్నింటినీ సరిదిద్దడం కోసం ఇవాళ మరలా ప్రభుత్వం సమయం వెచ్చించి, మానవ వనరులు వెచ్చించి, ధనం వెచ్చించి ఆ తప్పుల్ని సరిదిద్దే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు స్వీకరిస్తూనే రెండవ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ స్పష్టంగా హామీ ఇచ్చిన విధంగా ఇవన్నిటినీ కూడా ఏ అయితే రెవెన్యూకి సంబంధించి భూములకు సంబంధించి తప్పులు జరిగాయో, కొంతమంది భూములు 22A కింద ప్రోహిబిటెడ్ దీని కింద వెళ్ళడం, అదేవిధంగా దేవాలయాల భూముల కింద నిషిద్ధ జాబితాలోకి వెళ్ళడం, ఇవన్నిటినీ సరిదిద్దే ప్రక్రియ గ్రామ సభల ద్వారా రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి వాటినన్నింటినీ నోట్ చేసుకొని ఇవన్నిటినీ సరిదిద్ది రైతులకి ఇబ్బందులు తొలగించాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అవినీతి ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశం కూడా ప్రజల ఆస్తుల్ని కైంకర్యం చేయాలని. ఇవాళ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు అనేది స్పష్టంగా ఇవాళ ఆయన నిన్న NCLTలో వేసిన కేసు ద్వారా స్పష్టం చేస్తా ఉన్నాడు. ఆ అవినీతి డబ్బుని పంచుకోవడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డలిద్దరి మధ్యని కోర్టుల దాకా వెళ్ళి గొడవలు జరుగుతూ ఉంటాయంటే ఏ పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉందనేది ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ తండ్రి తాతలు సంపాదించిన ఆస్తుల కోసం కొట్టుకునే పిల్లలను చూసాం, కానీ అవినీతి సంపాదనని పంచుకోవడానికి కొట్టుమిట్టాడుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల మధ్య నడుగుతూ ఉంది. దానికి తల్లి సాక్షిభూతంగా ఉంది. వీళ్ళందరిపైన కోర్టులో కేసు వేయడం ద్వారా తాను అవినీతికి పాల్పడ్డాడని స్పష్టంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన్నోడితోనే తనే చెప్పుకున్నాడు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇవాళ గుడ్ బుక్ రన్ చేస్తాను, కార్యకర్తలకు న్యాయం చేస్తాను, ప్రజలకు న్యాయం చేస్తానంటే నమ్మేవారు ఎవరు లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గ్రహిస్తే మేలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.